గారి జయంతి 375 జయంతి ఇచ్చేసిన గౌరవ ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌడ సోదరులందరికీ, అదేవిధంగా బీసీ మరియు బహుళజన సోదరులందరికీ, బహుళజన లీడర్ నాయకులందరికీ కూడా నా యొక్క స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు అదే మనకు గ్రీవెన్స్ ఉండడం చెప్పి ఈ సమావేశం చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ టైం మనం పెద్ద దాంట్లో చేసుకుందాం. ఇప్పుడు ఈ సందర్భంగా సమావేశం మినిట్స్ సందర్భంగా ఈరోజు కలెక్టరేట్ లో అఫీషియల్ గా మనము ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి ఇచ్చేసిన ఆల్ ది అసోసియేషన్స్ మరి మెంబర్స్ కి మరి అందరికీ కూడా నమస్కారాలు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా వీఆర్ కండక్టెడ్ ద కలెక్టరేట్ కాన్ఫరెన్స్. డ్యూ టు అదర్ రీజన్స్ ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అండ్ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కొద్ది అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు, బట్ అందువల్ల కొద్దిగా లేట్ అవ్వండి. అదర్వైజ్ దే హావ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ మీటింగ్ హాల్. సో సర్దార్ సర్వాయి పాపన్న గారు మన జనగామ జిల్లా వాసినందుకు మనం ఫస్ట్ గర్వపడాల్సిన అవసరం ఉంది. మన జనగామ జిల్లా నుంచి లీడర్స్ చూసుకుంటే దొడ్డి కొమరయ్య కానీ, చాకలి ఐలమ్మ కానీ, తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న కూడా. అంటే మన జనగామ జిల్లా చరిత్రని నిలబెట్టాలి అంటే ఇలాంటి లీడర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్ గా మనము వారి యొక్క అడుగుజాడలో వారి యొక్క పోరాట ప్రతిభని కూడా మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతిరోజు కూడా పనిచేసే దాంట్లో కూడా మన సంక్షేమ పథకాల్లో కానీ, పేదలకి వారికి సహాయం చేసే దానిలో కూడా వారి యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో వారి యొక్క కృషి కాంట్రిబ్యూషన్ కూడా చాలా మంది అందరూ కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. సో చరిత్రను గుర్తు చేసుకుంటేనే మనం నిలబెట్టగలం. సో చరిత్రను మనం ఎలా తీసుకెళ్తే అది అలా నిలబడిపోతుంది. మనం పాజిటివ్ గా తీసుకెళ్లి ఆ యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ మనం తీసుకెళ్తే పాజిటివ్ గానే అదే ఉంటుంది. ఇఫ్ ఇట్ గోస్ ఇన్ నెగటివ్ టర్మ్స్ మనం డ్రైవ్ చేయకపోతే ఆ నెగటివిటీ అలాగే కంటిన్యూ అవుతుంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒకేషన్ బేసిస్ మీద, సో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మీరు కూడా ఒక 10-25 పేజెస్ 30 పేజెస్ చిన్న బుక్లెట్ ఏమైనా మీ సంఘం ద్వారా కానీ అలాంటి అగ్రగామిలో నెక్స్ట్ పబ్లిషింగ్ లో కూడా ఒక 5-10 పేజెస్ ఆర్టికల్ కనుక మీరు రాసుకుంటే విచ్ ఇస్ as per the కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన అదే రావాలి. సో అది కనుక చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో కాబట్టి దయచేసి పాజిటివ్ మోడ్ లో మన జనగాం జిల్లా వ్యక్తి కాబట్టి దాని మీద ముందు తీసుకెళ్ళని నా యొక్క అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరియు ఇంట్రెస్టెడ్ ఎంతూసియాస్ట్ హిస్టోరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి వారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. రెండవది, ఆల్రెడీ మేము వాల్ ఆఫ్ ఫేమ్ అనే జనగాం జిల్లా కలెక్టరేట్ లో స్టార్ట్ చేసాం. సో అందులో కూడా చాలా వరకు జనగాం జిల్లా చరిత్ర మొత్తం కూడా ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి నుంచి కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అలా షేర్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సో టీజీఓస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆ టీజీఓస్ స్టేట్ పర్సన్ ఇస్ ఆల్సో హియర్ కాబట్టి దయచేసి అది కూడా చేయండి. మూడవది, సో జనగాం జిల్లా ఎంట్రన్స్ లో మనం హైదరాబాద్ వచ్చే దాంట్లో అక్కడ ఒక జంక్షన్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఆ ముగ్గురు మహానీయుల యొక్క చిన్న, ఇప్పుడు మనం జూకి వెళ్తే ఒక అనిమల్ చూసేటప్పుడు పక్కనే లెఫ్ట్ సైడ్ అనిమల్ ఏం చేస్తుంది, హిస్టరీ ఏంటి, తింటుందా, ఏం తింటా, ఒక మొత్తం హ్యాబిట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఒక బ్రోచర్ లాగా అక్కడ ఉంటుంది. సో ఎవరు విజిట్ చేసినా ఆ బ్రోచర్ చదవే నాకు తెలిసిపోతుంది. సో అలా ఆ జంక్షన్ పక్కన కూడా ముగ్గురు మహానీయుల రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ కనుక మనకి ఇస్తే డెఫినెట్ గా మేము అక్కడ పబ్లిష్ చేస్తాం. సో ఎవరైనా విజిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా జనగాం జిల్లా ఎంట్రన్స్ లో కూడా తెలియజేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అది కూడా టీజీఓస్ తరఫున ఏమైనా సపోర్ట్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో వీరిని జనగాం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రపోజల్స్ కూడా ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ప్రపోజ్ ఎనీథింగ్ గివ్ us a DPR డీటెయిల్. లాస్ట్ టైం కూడా మీరు వచ్చారు. సో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ డెఫినెట్ గా ప్రభుత్వానికి మేము పంపిస్తాము. సో ప్రాపర్ డీటెయిల్స్ అంటే హిస్టరీ ఆఫ్ ద పర్సన్, సిగ్నిఫికెన్స్ ఏంటి, అడ్రస్ ఏంటంటే మన జనగాం జిల్లాకి ఎందుకు పెట్టాలి, అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సంథింగ్ అందరు కూడా ఐకమత్యంతో కనుక ఇస్తే డెఫినెట్ గా దాని ప్రపోజల్ ని మనం గవర్నమెంట్ కి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్న రిక్వెస్ట్ కూడా మేము ప్రభుత్వానికి పరిశీలించి పంపిస్తాము. సో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా
మీ అందరి సపోర్ట్ కూడా అందరు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. సో సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ వారి స్ఫూర్తితో లాస్ట్ టైం ఐ థింక్ మన పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు లింగాల గనుపు. సో వచ్చినప్పుడు కాటమ్మ రక్ష కిట్స్ కూడా ఇచ్చారు. సో ప్రభుత్వం కూడా ఇలా ఇలా ఎవరైతే వృత్తిలో పనిచేస్తున్నారో వారికి సేఫ్టీ కోసం యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక కిట్స్ ఇచ్చారు. సో నా యొక్క రిక్వెస్ట్ అంటే ఇంకా ఇది ప్రభుత్వం నుంచి కిట్ కాస్ట్ అనేది నాకు తెలిసి కిట్ కాస్ట్ ఇది అరౌండ్ 5,000-10,000 ఉంది. సో ప్రభుత్వం నుంచి వస్తుంది విల్ బి గివింగ్. బట్ ఇంకెవరైనా రెస్పాన్సిబిలిటీగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసినా కూడా డెఫినెట్ గా మనం కూడా ప్రైవేట్ గా కూడా కొన్ని ఇంకా కొంతమంది కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో ఇక్కడున్న అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అందులో కూడా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా షేర్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో సో చాలా మంది వచ్చారు, చాలా మంది డీటెయిల్స్ కూడా చాలా ఎక్కువ మంది మాట్లాడారు. అట్ ది సేమ్ టైం మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసింది, చాలా మంది క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈరోజు తెలుసుకోగలిగాము. సో డెఫినెట్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని మనము ముందు తరాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం. ఇప్పుడున్న వాళ్ళు ఎలాగో తెచ్చుకుంటారు, ఇప్పుడున్న వాళ్ళు ఉంటారు, ఫ్యూచర్ జనరేషన్స్ కి తీసుకెళ్లడమే ఇంపార్టెంట్. 375 ఈజీ ఇప్పటి వరకు జయంతి అయ్యి 375 years అయింది. ఇంకా నెక్స్ట్ 1000 years 2000 years అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడున్న వ్యక్తులు, ఇక్కడున్న అసోసియేషన్స్, ఇక్కడున్న మనుషులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ అది కంటిన్యూ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ కంటిన్యూ ఇట్ విల్ నాట్ బి కంటిన్యూ లేటర్ ఆల్సో. సో కాబట్టి ఆ విధంగా కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఒక కమిటీ, ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఒక కమిటీ ఫామ్ చేసుకొని లైక్ ఆల్ ద అసోసియేషన్ మెంబర్స్ బిఎస్ఏ ఆర్గనైజింగ్ కమిటీ లాగా ఫామ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ దీనికంటే మించి గ్రాండ్ గా మీ అందరి సహకారంతో కూడా మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఐ రిక్వెస్ట్ ఆ కమిటీ ఫార్మేషన్ కూడా డిబిసిడిఓ గారి కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇందాక అన్నట్టు 1 month ముందే మనం ప్రోగ్రామ్ లాగా ప్లానింగ్ ప్లాన్ చేసుకొని డెఫినెట్ గా దీన్ని గ్రాండ్ గా కండక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన జనగాం జిల్లా హిస్టరీ, జనగాం జిల్లా వాసి అయిన సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన నివాళులు అర్పించడానికి ఇది ఒక మంచి చేయవలసిన అవసరం కాబట్టి అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ, సో మరొకసారి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన డిబిసిడిఓ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మరియు అందరు అసోసియేషన్ మెంబర్స్ అందరైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.